Right. Good evening. Okay, you are starting about it. I think my screen is visible to you. Now it is visible. కనిపిస్తుంది కదా సార్? కనిపిస్తుందా లేదా? కనిపిస్తాను సార్. సార్ కనబడుతుంది సార్. రైట్. ఓకే. సో యాక్చువల్గా మన చెప్పుకునేటటువంటి టాపిక్ ఏంటి అని అడిగితే అవర్ సబ్జెక్ట్ నేమ్ గోస్ టు సింప్లీ సే ద సబ్జెక్ట్ నేమ్ గోస్ టు వెబ్ టెక్నాలజీ. అంటే మన సబ్జెక్ట్ పేరు ఏంటి అని అడిగితే వెబ్ టెక్నాలజీ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ వెబ్ టెక్నాలజీ అనేటువంటి సబ్జెక్ట్ గురించి మాట్లాడేటప్పుడు వీ నీడ్ టు నో మినిమం బేసిక్ 5 కాన్సెప్ట్స్ గురించి తెలియాలి. అవి రోజు చెప్పేవే. ఏంటి అని అడిగితే ఫస్ట్ వన్ నెట్వర్క్ అంటే ఏంటో తెలియాలి. దాని తర్వాత ఇంటర్నెట్ ఏంటో తెలియాలి. వాట్ డూ యూ మీన్ బై వెబ్ బ్రౌజర్, వాట్ డూ యూ మీన్ బై వెబ్సైట్ అండ్ వాట్ డూ యూ మీన్ బై వెబ్ పేజ్, వీటన్నిటి గురించి తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్వర్క్ అంటే ఏంటి అని అడిగితే రెండు కానీ అంతకన్నా ఎక్కువ కంప్యూటర్లు కనెక్ట్ చేయబడి ఉండి వాటి మధ్యలో డేటా కనుక ఎక్స్చేంజ్ అవ్వగలిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ నెట్వర్క్ అని మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా ఇలాంటి నెట్వర్క్స్ని ఒక పెద్ద నెట్వర్క్తో కనుక కనెక్ట్ చేయడం జరిగింది అని అడిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఇంటర్నెట్ అని మాట్లాడుతూ ఉంటారు. సో సింప్లీ సే వాట్ డూ యూ మీన్ బై ఇంటర్నెట్ ఇస్ నథింగ్ బట్ నెట్వర్క్స్ ఆఫ్ నెట్వర్క్ని ఇంటర్నెట్ అని మాట్లాడుతూ ఉంటారు. So 2 or more computers are connected with one each other and the data exchanges between those two computers, then those two computers are comes under network. So network will be called as simply say internet and maatladutu untaru. And after that next one will be called as a web browser. What is the use of web browser? So a web browser is a software which is used to display websites. So web browser అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ అండి. ఈ సాఫ్ట్వేర్ యొక్క సహాయంతోనే మనము వెబ్సైట్స్ ని ఓపెన్ చేయొచ్చు. Example goes to Google Chrome, Mozilla Firefox, Internet Explorer, Opera, Netscape Navigator. So these are all different types of web browsers అన్నమాట. దాంతోనే వాటి మీద వెబ్సైట్ అంటే ఏంటి అని అంటే a website is nothing but simply say it is a collection of web pages. So group of web pages ని కలిపి ఏమంటారు అని అడిగితే వాటిని వెబ్సైట్ అని మాట్లాడడం జరుగుతుంది. సో గ్రూప్ ఆఫ్ వెబ్ పేజెస్ ని వెబ్సైట్ అని మాట్లాడుతూ ఉంటారు. Then what do you mean by web page? Web page అంటే ఏంటి అని అడిగితే simply say it is a collection of textual matter, video files, audio files, images. These all will becomes under web page. So web page లో వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే వీడియో ఫైల్స్ ఉంటాయి, ఆడియో ఫైల్స్ ఉంటాయి, ఇమేజెస్ ఉంటాయి. వీటన్నిటికి ఒక కాంబినేషన్ ఏమంటామని అడిగితే వెబ్ పేజ్ అంటారు. అలాంటి వెబ్ పేజెస్ అన్నిటిని కలిపి వచ్చేటువంటి దాన్ని వెబ్సైట్ అని మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు ఇదంతా చెప్పాలి అని అడిగితే if we are learning the subject is called simply say web technology అనేటువంటి సబ్జెక్ట్ గురించి మాట్లాడేటప్పుడు మనకు అసలు వాటి గురించి మినిమం ఐడియా ఉండాలనే ఉద్దేశంతో ఈ 5 టాపిక్స్ చెప్పడం జరిగింది. సో ఇందులో ఏంటి అని అడిగితే మనకి బేసికల్లీ మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనం కంప్లీట్ చేసేసి ఫస్ట్ 2 యూనిట్స్ని కంప్లీట్ చేయడం జరిగింది. సో యూనిట్ నెంబర్ 1లో వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే HTML అనేటువంటి దాని గురించి మాట్లాడాము. HTML స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఈ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఏం చేయొచ్చు అని అడిగితే ఒక వెబ్ పేజ్ని డిజైన్ చేయొచ్చు. వెబ్ పేజ్ని ఎలా డిజైన్ చేస్తామని అడిగితే ఇట్ ఈస్ పాసిబుల్ బేస్డ్ ఆన్ ట్యాగ్స్ యొక్క సహాయంతో మనము ఒక వెబ్ పేజ్ని తయారు చేయొచ్చు. ట్యాగ్ అంటే ఏంటి అని అడిగితే ఏ ట్యాగ్ ఇస్ ద రిజర్వ్డ్ వర్డ్ విచ్ ఈస్ స్పెసిఫైడ్ బిట్వీన్ యాంగులర్ బ్రాకెట్స్, దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ట్యాగ్. ఇలాంటి ట్యాగ్స్ వచ్చేటప్పటికి ఏంటి అని అడిగితే మనం ఫస్ట్ యూనిట్లో నేర్చుకున్నాము. చాలా రకాలైనటువంటి ట్యాగ్స్ ఉన్నాయి. బేసిక్ ట్యాగ్స్ అని మాట్లాడతారు, తర్వాత వచ్చేటప్పటికి ఫార్మాటింగ్ ట్యాగ్స్ అని మాట్లాడతారు, తర్వాత లింకింగ్ ట్యాగ్స్ అని మాట్లాడతారు, ఇమేజ్ ట్యాగ్స్ అని మాట్లాడతారు, లిస్ట్ ట్యాగ్ అని మాట్లాడతారు, టేబుల్ ట్యాగ్స్ అని మాట్లాడతారు, అదేవిధంగా ఫామ్ ట్యాగ్స్ అని మాట్లాడతారు, ఫ్రేమ్స్ ట్యాగ్స్ అని మాట్లాడతారు. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్. ఈ ట్యాగ్స్ని ఎలా వాడాలి ఏంటి అనేటటువంటిది మొత్తం మనం ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాము. ఆల్రెడీ దానికి సంబంధించిన మెటీరియల్ మొత్తాన్ని నేను మీకు వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయడం జరిగింది. సో ఈ HTML వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే ఒక సింపుల్ నార్మల్ వెబ్ పేజ్ అనేటటువంటి దాన్ని ఎలా తయారు చేయాలి అనేది మొత్తం మనకి ఫస్ట్ యూనిట్లో చెప్పడం జరుగుతుంది. ఆఫ్టర్ కంప్లీట్ ఆఫ్ ద ఫస్ట్ యూనిట్ యూఆర్ ఎంటరింగ్ ఇంటూ ద స్టెప్ ఇంటూ ద సెకండ్ యూనిట్. ఈ సెకండ్ యూనిట్లో వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే జనరల్గా మనం ఒక వెబ్ పేజ్ కనుక తయారు చేయాలి అనుకుంటే మనకి ఏం ఉండాలి అని అడిగితే ఒక ట్యాగ్స్ గురించి తెలియాలి. మనం ట్యాగ్ గురించి తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది అని అడిగితే అందులో వాట్ ఎవర్ ద స్టైల్స్ ఆర్ డిఫైన్డ్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఓన్లీ దాన్ని మాత్రమే మనం వాడుకోవడం జరుగుతుంది. కానీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు యూజ్ డిఫైన్డ్
user defined styles or user defined attributes or user defined properties to the existing tags. సో జనరల్గా ఏంటంటే అడిగితే ఒక ట్యాగ్ అనేటువంటి దానికి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ప్రాపర్టీస్ ప్రీ డిఫైన్డ్ అట్రిబ్యూట్స్ అనేటువంటి ముందుగా చెప్పేస్తారు. వాటిని మనం యూజ్ చేసుకుని ఒక వెబ్ పేజ్ని తయారు చేయగలం. కానీ ఆ ఉన్నటువంటి ట్యాగ్స్కి మనం ఏదైనా సరే కొత్త స్టైల్ కానీ కొత్త అట్రిబ్యూట్స్ కానీ కొత్త ప్రాపర్టీస్ కానీ డిఫైన్ చేయడం అనేటటువంటిది నార్మల్ HTML కుదరదు. అలాంటి వాటిని కనుక నేను చేయాలి అనుకుంటే దెన్ వీ కెన్ యూస్ ద క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అని మాట్లాడతారు. అలాంటి సందర్భాల్లో వాడుతూ ఉంటారు క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అని మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అని అడిగితే టు డిఫైన్ ఏ న్యూ ప్రాపర్టీస్ ఆర్ న్యూ స్టైల్స్ టు ద ఎగ్జిస్టింగ్ ట్యాగ్స్. ప్రాపర్టీస్ కానీ యాట్రిబ్యూట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎగ్జిస్టింగ్ అంటే ఆల్రెడీ అంతకు ముందు ఉన్నటువంటి ట్యాగ్స్కి మనకు నచ్చినట్టుగా మనం మార్చుకోవాలి అనుకుంటే అలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తుంటారు క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. ఈ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ బేసికల్గా ఏం చేశారని అడిగితే విల్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 కేటగిరీస్. 3 రకాలుగా విడగొట్టారు. ఏంటి అని అడిగితే ఇంటర్నల్ ఇన్లైన్ స్టైల్ షీట్స్ అని, ఇంటర్నల్ స్టైల్ షీట్స్ అని, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇవి కూడా నేర్చుకున్నాం ఎలా వాడాలి ఏంటి అనేటటువంటిది. అండ్ లేటర్ ఆన్ ఏమవుతుందని అడిగితే లేయర్స్ అనేటటువంటి వాటిని ఎలా వాడతారు అనేటటువంటిది కూడా మనం సెకండ్ యూనిట్లో నేర్చుకున్నాం. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దట్ స్టెప్ ఇన్ టు ద వీఆర్ ఇన్ ద ఏ యూనిట్లో ఉన్న మన ప్రెసెంట్ అని అడిగితే యూనిట్ నెంబర్ 3 దట్ ఈస్ కాల్డ్ సింప్లీ సే జావా స్క్రిప్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. సో వాట్ యూ మీన్ బై జావా స్క్రిప్ట్ అని అడిగితే ఎక్స్క్లూజివ్గా సింపుల్గా చెప్పాము, సింగిల్ లైన్ డెఫినేషన్ అర్థం అవడానికి చెప్పాము. ఏంటి అని అడిగితే టు చెక్ క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్స్. మనం ఒక వెబ్ పేజ్ అనేటువంటిది తయారు చేసినప్పుడు ఆ వెబ్ పేజ్ అనేటటువంటిది యూజర్ కోసం తయారు చేస్తాం, మన కోసం మనం డెవలప్ చేయం. యూజర్ అనేటటువంటి వాడు మనం ఇచ్చినటువంటి కండిషన్స్ని సాటిస్ఫై చేస్తూ డేటా ఇచ్చాడా లేదా అనేటటువంటిది చెక్ చేయాలి. ఎక్కడ అని అడిగితే క్లయింట్ సైడే చెక్ చేయాలి. అలా క్లయింట్ సైడ్ చెక్ చేయడానికి ఉపయోగపడేటువంటి వ్యాలిడేషన్స్ కోసం చేసినటువంటి దాన్నే జావా స్క్రిప్ట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ జావా స్క్రిప్ట్కి ఇంటర్నల్గా పోలికలు ఉంటాయండి. మనకి జావాతో ఏవైతే ఉన్నాయో ఆ జావాకు సంబంధించిన ఇంటర్నల్గా పోలికలు ఉండటం జరుగుతుంది. బట్ అలా అన్ని అందులో ఉండాల్సిన అవసరం కూడా లేదు. సో నార్మల్గా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి ఏవైతే కావాల్సి వస్తాయో అవన్నీ మనం ఈ జావా స్క్రిప్ట్లో నేర్చుకోవడం జరుగుతుంది. అండ్ మెయిన్ పర్పస్ ఆఫ్ ద జావా స్క్రిప్ట్ ఏంటి అని అడిగితే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ వ్యాలిడేట్ ద క్లయింట్ పేజ్. ఒక వెబ్ పేజ్ కనుక వ్యాలిడేట్ చేయాలి అనుకుంటే అలాంటి సందర్భాల్లో వాడుతూ ఉంటారు ఈ జావా స్క్రిప్ట్ అనేటువంటి దాని గురించి చెప్పడం జరిగింది. సో ప్రీవియస్ క్లాసెస్లో ఏం మాట్లాడుకున్నామని అడిగితే ఈ జావా స్క్రిప్ట్లో ఒక వేరియబుల్ని ఎలా డిఫైన్ చేయాలి, అలాగే దానిలో ఉండేటటువంటి డేటా టైప్స్ ఏంటి, అదేవిధంగా దానిలో ఉండేటటువంటి ఆపరేటర్స్ ఏంటి అనేటటువంటిది మొత్తాన్ని మనము ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. సో ఈరోజు టాపిక్ వచ్చినప్పటికీ ఏమవుతుంది అని అడిగితే దట్ ఈస్ నథింగ్ బట్ సింప్లీ సే వాట్ ఆర్ ద లాస్ట్ క్లాస్లో మాట్లాడుకుంది. సో ది ఆర్ ద ఆపరేటర్స్. ఏమేంటి ఆపరేటర్స్ ఉన్నాయి అనేటటువంటిది మొత్తం మనం జావా స్క్రిప్ట్లో నేర్చుకున్నాం. ఆపరేటర్స్ వచ్చినప్పటికి జావా స్క్రిప్ట్లో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే సింప్లీ సే అర్థమెటిక్ ఆపరేటర్ని, కంపారిజన్ ఆపరేటర్ని, లాజికల్ ఆపరేటర్ని, అసైన్మెంట్ ఆపరేటర్ని, కండిషనల్ ఆపరేటర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ది ఆర్ ద ప్రీ డిఫైన్డ్ ఆపరేటర్స్ అనేటటువంటివి మనము లాస్ట్ క్లాస్లో చెప్పడం జరిగింది. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ప్లస్, మైనస్, మల్టిప్లికేషను, డివిజను, మాడ్యులర్సు, ఎక్స్పోనెన్షియేషను ఇలాంటివన్నిటి అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటారు. అలాగే అసైన్మెంట్ ఆపరేటర్స్ వచ్చేటికి ఈజ్ ఈక్వల్ టు, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, సో ఇలాంటి వాటిని అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే కంపారిజన్ ఆపరేటర్, ఈక్వల్ కంపారేటివ్, గ్రేటర్ దాన్ లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు, దీస్ ఆర్ ఆల్ విల్ బికమ్స్ టు కంపారిజన్ ఆపరేటర్స్. అండ్ లాజికల్ ఆపరేటర్ వచ్చేటప్పటికి అండ్, ఆరు, నాట్. అండ్ బిట్ వైజ్ ఆపరేటర్స్ వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే సో బిట్ వైజ్ అండ్, బిట్ వైజ్ ఆరు, బిట్ వైజ్ నాట్, వీటన్నిటిని ఆల్రెడీ మెటీరియల్ పెట్టాను. సో ఇది నేను మీకు తర్వాత షేర్ చేస్తాను. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ అవర్ ప్రోగ్రామింగ్, ఇన్ అవర్ జావా స్క్రిప్ట్. ఇది మన లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం. సో నౌ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ద నెక్స్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ వాట్ ఆర్ ద కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ యువర్ జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్లో కండిషనల్ స్టేట్మెంట్స్ అనేటటువంటి ఏంటి అని అడిగితే ఇది కూడా ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను నిన్న. సో నేను వాటిని యూజ్ చేసి మన ప్రోగ్రామ్ రాయడం జరిగింది. సో జనరల్గా ఏమవుతుందని అడిగితే జావా స్క్రిప్ట్ వచ్చినప్పటికి మనకి కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటాయండి. అవి ఏంటి అని అడిగితే ఫస్ట్ వన్ వచ్చినప్పటికి నార్మల్గా ఉండేటటువంటి ఇఫ్ అండి, అలాగే ఎల్స్ ఇఫ్ అనేటటువంటిది, ఇఫ్ ఎల్స్ అనేటువంటి ప్రాపర్టీ కూడా ఉంటుంది. అలాగే ఎల్స్ ఇఫ్ అనేటటువంటిది ఇంకోటి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి స్విచ్ కేస్ అనేటువంటి ప్రాపర్టీ కూడా ఉండడం జరుగుతుంది. సో బేసికలీ మనకి కండిషనల్ స్టేట్మెంట్స్ వచ్చినప్పటికి ఇక్కడ 2 రకాలు, ఇఫ్, ఇఫ్ ఎల్స్, ఇఫ్ ఎల్స్ ఇఫ్. ఇఫ్ ఎల్స్ ఇఫ్
అండ్ నెక్స్ట్ వన్ స్విచ్ కేస్ అనేటువంటిది చెప్పడం జరిగింది. సో అవే బేస్ చేసుకుని ఇక్కడ రాయడం జరుగుతుంది. సో ఇందులో ఫస్ట్ వన్ వచ్చినప్పటికి ఏంటి అడిగితే ఇఫ్ స్టేట్మెంట్ అండి. ఇఫ్ స్టేట్మెంట్ వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే జనరల్గా మనం ఇఫ్ స్టేట్మెంట్ వచ్చినప్పటికి మనకు కావాల్సినటువంటి కండిషన్ చెప్తాము. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, మనం ఏదైతే కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో ఆ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఒకవేళ లేకపోతే లేదు, ఇన్ కేస్ ఆఫ్ కమ్స్ టు నార్మల్ ఇఫ్లో ఎల్స్ పార్ట్ ఉండదండి, సింపుల్ ఇఫ్లో. అదే ఇఫ్ ఎల్స్లో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే మనకి కావాల్సిన కండిషన్ చెప్తాము. ఇఫ్ అంటే అయితే మనకు కావాల్సిన కండిషన్ చెప్తాము, అప్పుడు ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కనుక ఈ కండిషన్ ఫెయిల్ అయితే సింపుల్ ఇఫ్లో అయితే ఏమవుతుందంటే ఎల్స్ పార్ట్ ఉండదు. కానీ ఇఫ్ ఎల్స్లో వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే దెర్ ఇస్ ఎల్స్ పార్ట్ ఇస్ దేర్. ఇఫ్ ద ఫస్ట్ కండిషన్ ఇస్ ద ఫెయిల్, ఆటోమేటికలీ ఎల్స్ పార్ట్లోకి వచ్చి ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాగే ఎల్స్ ఇఫ్లో వచ్చినప్పటికి ఏంటంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ అని మాట్లాడతారు. అంటే ఇఫ్ అని చెప్పేసి ఫస్ట్ కండిషన్ చెప్తాము, ఎగ్జిక్యూట్ కనుక అయితే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఒకవేళ కనుక కాకపోతే దెర్ మే బి ఏ ఛాన్స్ టు సెకండ్ కండిషన్, అప్పుడు మళ్ళీ ఇంకో బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఒకవేళ అది కూడా కాకపోతే థర్డ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో ఈ విధంగా ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్, అలాగే సింపుల్ ఇఫ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీని మీద ఒక నార్మల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ అనేటటువంటివి ఆల్రెడీ నేను క్లాస్లో మాట్లాడుకున్నాము. సో ఇఫ్ ఎల్స్ పార్ట్లో ఉన్నది అంటే ఏంటి అని అడిగితే నిన్న ఏం మాట్లాడుకున్నామని అడిగితే ఒక పర్సన్ యొక్క ఏజ్ తీసుకుని ఆ పర్సన్ అనేటటువంటి వాడు ఓట్ వేయడానికి ఎలిజిబుల్ అవునా కాదా అనేటటువంటిది నిన్న క్లాస్లో చెప్పడం జరిగింది. సో ఇఫ్ ఎల్స్ మీద ఐఎమ్ రైటింగ్ వన్ మోర్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ నథింగ్ బట్ ఒక నెంబర్ తీసుకుని ఆ నెంబర్ అనేటటువంటిది పాజిటివా లేకపోతే నెగిటివా అనేటువంటిది చెక్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తామని అడిగితే ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ లో కనుక ప్రోగ్రామ్ రాయాలి అనుకున్నప్పుడు ఎవ్రీ స్క్రిప్టింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్స్ విత్ SCRIPT స్క్రిప్ట్ తో స్టార్ట్ చేస్తాము అండ్ ఎండ్స్ విత్ స్క్రిప్ట్ తో ఎండ్ చేస్తాము. సో దిస్ ఇస్ ద ట్యాగ్ అండి. ఆంగ్లర్ బ్రాకెట్ లో కనుక స్పెసిఫై చేస్తే దాన్ని ట్యాగ్ అని మాట్లాడతారు. కంపల్సరీగా మనం జావా స్క్రిప్ట్ రాస్తున్నాము అంటే ఇలా స్క్రిప్ట్ ఓపెనింగ్ అండ్ స్క్రిప్ట్ క్లోజింగ్ రాయాల్సిందే. తర్వాత for accepting a value from the keyboard, definitely we need to define a variable. మనం కీబోర్డ్ మీద నుంచి కనుక వాల్యూ ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మనం ఒక వేరియబుల్ ని డిఫైన్ చేయాలి. హౌ యూ కెన్ సే దట్ ఏ వేరియబుల్ డిఫైన్ చేస్తాము? మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనుకోండి సార్, ఇంటీజర్ కనుక అయితే ఇంట్ అని మాట్లాడతారు, క్యారెక్టర్ కనుక అది స్ట్రింగ్ కనుక అయితే క్యారెక్టర్ అని చెప్తూ ఉంటారు, స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ చెప్తూ ఉంటారు, డెసిమల్ ప్లేస్ కనుక ఉంటే ఫ్లోట్ కానీ డబుల్ కానీ యూజ్ చేస్తారు. కానీ ఇక్కడ ఎలాంటి డేటా టైప్ తీసుకున్నా సరే, ఐ మీన్ టు సే ఏ డేటా టైప్ తీసుకున్నా సరే మనకు ఉండేటువంటి ఒకే ఒక కీవర్డ్ విఏఆర్ అనేటటువంటి కీవర్డ్ ద్వారా వీ కెన్ డిఫైన్ ఏ వేరియబుల్. సో వేరియబుల్ n అనేటువంటిది ఒకదాన్ని డిఫైన్ చేశాను. డిఫైన్ చేసిన తర్వాత దీనిలోకి వాల్యూ ఇవ్వాలి. కీబోర్డ్ మీద నుంచి వాల్యూ ఇవ్వాలి అనుకుంటే ఫర్ పర్పస్ n ఈజ్ ఈక్వల్ టు కీబోర్డ్ మీద నుంచి వాల్యూ ఇవ్వడానికి నాకు ఒక డైలాగ్ బాక్స్ ఉంది సార్. దట్స్ వై ఇది నేను క్లాస్లో చెప్పాను, ప్రాంప్ట్ అని మాట్లాడతాను. ప్రాంప్ట్ అని చెప్పేసి ఇక్కడ ఎంటర్ ఎనీ వాల్యూ అని చెప్పాను, రైట్. సో ఒక వాల్యూ వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఏమైంది సార్ అడిగితే దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఏ స్ట్రింగ్. అది ఒక స్ట్రింగ్ కింద ఉంటుంది, కానీ అది ఒక నెంబర్ కిందకి మారాలి. కాబట్టి వాట్ ఎవర్ ద డైలాగ్ బాక్స్ వీఆర్ హ్యావింగ్ దాని ముందు సింప్లీ సెట్ టైప్ కాస్టింగ్ చేయాలి. దట్స్ వై పార్స్ INT అని మాట్లాడతాను. ఎప్పుడైతే నేను పార్స్ INT అని మాట్లాడానో ఆటోమేటిక్గా ఏమవుతుంది సార్ అడిగితే వాట్ ఎవర్ ద వాల్యూ వీఆర్ గివింగ్ ఫ్రమ్ ద కీబోర్డ్ that should be converted to integer by using parse int type casting ద్వారా ఇంటిజర్ కిందకి మారిపోయి ఆ రిజల్ట్ వచ్చి n లో స్టోర్ అవుతుంది. n లో స్టోర్ అయిన తర్వాత ఇప్పుడు కండిషన్ చెక్ చేయాలి. సో when you will say that n is positive and when you will say that n is negative అని కనుక అంటే ఎప్పుడు n అనేటటువంటిది అంటే n లో ఉండేటువంటి వాల్యూ అనేటటువంటిది పాజిటివా నెగిటివా అనేటువంటిది చెక్ చేయాలి. అంటే if stands for అయితే, ఏమైతే n లో ఉండేటువంటి వాల్యూ అనేటటువంటిది గ్రేటర్ దాన్ జీరో కనుక అయితే స్క్రీన్ మీద నాకు పాజిటివ్ అని చూపించాలి, లేకపోతే నెగిటివ్ అని చూపించాలి. నార్మల్గా ఏం చేస్తామంటే డాక్యుమెంట్ డాట్ రైట్ అని చెప్పేసి రాస్తాం. లేదు మనకి ఇక్కడ డైలాగ్ బాక్స్లో రావాలి అనుకుంటే సింప్లీ టైప్ అలర్ట్ ALERT అలర్ట్ అని చెప్పేసి ఇక్కడ రాసేస్తాం. ఏంటి నెంబర్ ఈజ్ పాజిటివ్. ఒకవేళ కనుక కాకపోతే ఎల్స్ అని రాసేసి సింప్లీ టైప్ అలర్ట్ అనేటువంటి డైలాగ్ బాక్స్ ద్వారా ఇక్కడ రాసుకున్నాను ఏమని, నెంబర్ ఈజ్ నెగిటివ్. సో నెంబర్ పాజిటివ్ నెగిటివ్ అనేటువంటిది ఇక్కడ చెప్పడం జరుగుతుంది.
దీని ప్రకారం ఏం జరిగింది అని అడిగితే అది పాజిటివ్ నెగిటివ్ అనేటటువంటిది చెప్తాము. సో దిస్ ఈస్ ఫర్ నార్మల్ సింపుల్ ఎఫ్. దీన్ని సేవ్ చేసుకున్నాం సార్. యాజ్ యూజువల్ గానే ఫైల్లోకి వచ్చి సేవ్ చేసాము. సేవ్ చేసిన వెంటనే మా మాట లేకుండా అడుగుతుంది. జావా స్క్రిప్ట్ అనేటటువంటి ఫోల్డర్లో నేను ఏం రాసుకున్నానంటే పాజిటివ్ అనేటటువంటి పేరుతో positive.html సేవ్ చేశాను. రైట్, సేవ్ చేసాము. దిస్ ఇస్ positive.html. ఇది ఎగ్జిక్యూట్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి యాజ్ యూజువల్ గానే ఫోల్డర్ ఓపెన్ చేసి డి డ్రైవ్, వెబ్ టెక్నాలజీ ప్రోగ్రామ్స్, ఇందులో జావా స్క్రిప్ట్ లో పాజిటివ్ అండి, రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. సో ఎప్పుడైతే నేను ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో ఓపెన్ చేయమని అడిగానో ఆటోమేటిక్గా నాకు అవుట్పుట్ అనేటువంటి కనిపిస్తుంది సార్. So this is the screen. It is our time taking for loading the total contents of a web page. So automatic కంటెంట్ అనేటువంటి నాకు వెబ్ పేజ్ లోకి వస్తుంది. ఇక్కడ allow the blocked content అనే మెసేజ్ వచ్చింది నాకు స్క్రీన్ మీద. yes allow the blocked content అని చెప్పాను. ఇక్కడ ఆటోమేటిక్ గా స్క్రీన్ మీద నాకు ఏం చూపించింది సార్ అని అడిగితే ఎంటర్ ఎనీ వాల్యూ అని అడిగాను. సో ఇక్కడ వాల్యూ ఇవ్వాలి. సంథింగ్ వీ హ్యావ్ టు గివ్ ద వాల్యూ. ఐఎమ్ గివింగ్ ద వాల్యూ యాజ్ 87 అని చెప్పి ఇవ్వగానే ఓకే అనగానే ఆటోమేటిక్ గా నాకు ఏమైందంటే నెంబర్ ఈజ్ పాజిటివ్ అని వచ్చింది. సో అదే విధంగా ఫర్ సపోజ్ నేను వాల్యూ అనేటటువంటిది -98 కనుక ఇచ్చాను అనుకోండి సార్, దెన్ ఇట్ షోస్ నెంబర్ ఇస్ నెగిటివ్. డైలాగ్ బాక్స్ వస్తుంది. ఎందుకు అని అడిగితే అలర్ట్ యూజ్ చేసి మనం రాస్తున్నాం కాబట్టి వచ్చింది. అలా కాకుండా document.write అని రాస్తారు అనుకోండి సార్, మీకు వెబ్ పేజ్ మీద అవుట్పుట్ వచ్చారు. కానీ అక్కడ వెబ్ పేజ్ మీద రాకుండా ఒక మెసేజ్ బాక్స్ టైప్ లో రావాలి కాబట్టి నేను అలర్ట్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి ప్రోగ్రామ్ రాయడం జరిగింది. సో దిస్ ఈస్ ఫర్ ఏ నార్మల్ ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి రాసేటప్పుడు ఒక చిన్న ప్రోగ్రామ్. అదేవిధంగా I want to find out the biggest of 3 numbers. So 3 numbers ని ఫైండ్ అవుట్ చేయాలనిపించింది అనుకోండి సార్, సేమ్ ప్రొసీజర్. మళ్ళీ కొత్త ప్రోగ్రామ్ తీసుకున్నాము. యాజ్ యూజువల్ గానే స్క్రిప్ట్ అండ్ ఎండ్స్ విత్ యాజ్ యూజువల్ గానే స్క్రిప్ట్. 3 నెంబర్లు కావాలి కాబట్టి ఐఎమ్ డిక్లేరింగ్ 3 వేరియబుల్స్ లైక్ ఇంటిజర్ a, b, c. ఫస్ట్ ఇచ్చిన వాల్యూ a లోకి రావాలి కాబట్టి అది కన్వర్ట్ అవ్వాలి కాబట్టి ఐఎమ్ యూజింగ్ హియర్ parse int ఆఫ్ ప్రాంప్ట్ డైలాగ్ బాక్స్ ద్వారా మెసేజ్ ఇస్తున్నాను, ఎంటర్ ఫస్ట్ వాల్యూ అని చెప్పాను. ఆ తర్వాత డబుల్ బ్రాకెట్ క్లోజ్. అగైన్ మళ్ళీ సెకండ్ వాల్యూ రావాలనే ఉద్దేశంతో సేమ్ దీన్ని కాపీ చేసి పేస్ట్ చేసుకుంటాను సార్. కాపీ అండ్ ఫస్ట్ వాల్యూ వచ్చేటప్పటికి ఏలో స్టోర్ అవ్వాలి, సెకండ్ వాల్యూ వచ్చి బిలో స్టోర్ అవ్వాలి, థర్డ్ వాల్యూ వచ్చి సిలో స్టోర్ అవ్వాలి. ఇక్కడ ఫస్ట్ వాల్యూ మెసేజ్ కావాలి కాబట్టి సింపుల్ ఫస్ట్ తీసేసి ఎంటర్ సెకండ్ వాల్యూ అని చెప్పాను. అగైన్ యాజ్ యూజువల్ గానే థర్డ్ వాల్యూ అని చెప్పాను. సో ఇప్పుడు కండిషన్ చెక్ చేయాలి కాబట్టి ఇఫ్ అయితే ఏమైతే ఏ గ్రేటర్ దాన్ బి, ఏలో ఉండేటువంటి వాల్యూ బి కన్నా పెద్దది అవ్వాలి. అండ్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాను సార్. ఇక్కడ అండ్ ఆపరేటర్ ఏంటి అని అడిగితే లాజికల్ అండ్, దట్ ఇస్ నథింగ్ బట్ డబుల్ యాంపర్సండ్. సో ఏ గ్రేటర్ దాన్ బి అండ్ యాజ్ వెల్ యాజ్ ఏ గ్రేటర్ దాన్ సి అయితే యూ కెన్ సే దట్ డాక్యుమెంట్ డాట్ రైట్ ln అని చెప్పేసి నెక్స్ట్ టైం రావాలి కాబట్టి బిఆర్ ట్యాగ్ యూజ్ చేసి ఇక్కడ రాసుకుంటున్నాను. ఏంటి అని అడిగితే ఫస్ట్ నెంబర్ ఈజ్ బిగ్. మామూలుగా అయితే ఇఫ్ కనుక కాకపోతే జస్ట్ ఇందాట్లాగానే ఎల్స్ రాసేయచ్చు. కానీ దేర్ మే బి ఏ ఛాన్స్ ఆఫ్ సెకండ్ కండిషన్ కాబట్టి ఎల్స్ ఇఫ్ కాకపోయినట్లయితే ఏంటి బి గ్రేటర్ దాన్ ఏ, బిలో ఉన్న వాల్యూ ఏ కన్నా పెద్దదవ్వచ్చు, దాంతోపాటు బిలో ఉన్న వాల్యూ అనేటువంటిది సి కన్నా పెద్దదవ్వచ్చు. అయితే అప్పుడేమవ్వాలి సార్ అని అడిగితే సేమ్ ప్రొసీజర్ డాక్యుమెంట్ డాట్ రైట్ ln అని చెప్పేసి ఈసారి ఏం చెప్తున్నాను సార్ అని అడిగితే ఫస్ట్ వాల్యూ కాదు, ఈసారి సెకండ్ నెంబర్ ఈజ్ బిగ్. సో ఫస్ట్ ఇది కాదు అని చెప్తున్నాము, దెర్ మే బి ఏ ఛాన్స్ టు కమ్స్ టు సెకండ్ నెంబర్ అన్నాను. ఇన్ కేస్ అది కూడా కాకపోతే దెన్ ఎల్స్ అని చెప్పేసి సింప్లీ టైప్ డాక్యుమెంట్ డాట్ రైట్ ln అని చెప్పేసి
అగైన్ మళ్ళీ br ట్యాగ్ ని యూజ్ చేసి ఇక్కడ థర్డ్ నెంబర్ ఈజ్ బిగ్ అని చెప్తున్నారు. సో ఎప్పుడైతే నేను బిగ్ అని చెప్పానో ఆటోమేటిక్గా థర్డ్ నెంబర్ పెద్దది అవుతుంది. అండ్ దిస్ ఈజ్ ఫర్ సెకండ్ నెంబర్ అండ్ దట్ ఈస్ ఫర్ థర్డ్ నెంబర్. సో ఇలా మనము 3 నెంబర్స్లో కనుక బిగ్గెస్ట్ వాల్యూ కనుక క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ యూజ్ చేసి రాయొచ్చు. సో దీన్ని యాజ్ యూజువల్గానే సేవ్ చేస్తున్నాను సార్. ఇక్కడ big.html అనేటటువంటి దాంతో సేవ్ చేశాను. రైట్, ఇట్ షుడ్ బి సేవ్ విత్ big.html తో సేవ్ అయింది. నౌ వి రన్ ద ప్రోగ్రామ్. ఏంటి అని అడిగితే ఈ పాజిటివ్ అనేటటువంటి దాన్ని తీసేసి ఇక్కడ సింప్లీ సే big.html. ప్రోగ్రామ్ నేమ్ big.html కాబట్టి big.html అని చెప్పేసి ఎంటర్ కొట్టాను. ఆటోమేటిక్గా అడిగింది ఫస్ట్ వాల్యూ. సో ఫస్ట్ వాల్యూ వచ్చి 90 ఇచ్చాను, సెకండ్ వాల్యూ అడిగింది 66 అండ్ థర్డ్ వాల్యూ ఇచ్చింది 55. ఆబ్వియస్లీ స్క్రీన్ మీద ఫస్ట్ నెంబర్ ఇస్ బిగ్ అని వచ్చింది. అదేవిధంగా ఫస్ట్ సపోజ్ మళ్ళీ రన్ చేస్తున్నాను సార్. 88 ఈసారి 90 98 అండ్ ఈసారి 77. ఆబ్వియస్లీ సెకండ్ ఈజ్ బిగ్ అని వచ్చింది. సో ఇలా మనం ఏదైనా సరే కండిషనల్ కనుక చెక్ చేయాలి అనుకుంటే వీ కెన్ గో విత్ దిస్ కండిషనల్ స్టేట్మెంట్స్, ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ అనేటటువంటివి చెప్పడం జరిగింది. సో దిస్ ఈస్ ద స్టేట్మెంట్స్ సింటాక్సెస్ యాజ్ యూజువల్. సో ఫస్ట్ సింపుల్ ఇఫ్ రాసాము. సింపుల్ ఇఫ్ లో జస్ట్ ఇఫ్ రాసేసి మనకు కావాల్సినటువంటి బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాస్తాము. ఒకవేళ కనుక ఎల్స్ స్టేట్మెంట్ కనుక వాడాలి అనుకుంటే దెన్ యూ కెన్ రైట్ ఇఫ్ అని చెప్పేసి కండిషన్ రాసి నాకు కావాల్సినటువంటి స్టేట్మెంట్స్ రాస్తాము. కాకపోతే ఎల్స్ అనేటువంటి పార్ట్ రాసి అగైన్ వాడి దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ రాస్తారు. ఇన్ కేస్ ఆఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ కనుక వాడాలి అనుకుంటే ఇఫ్ అని చెప్పేసి ఫస్ట్ కండిషన్ మనకు కావాల్సినటువంటి కోడ్ రాస్తారు. అగైన్ ఎల్స్ ఇఫ్ అని చెప్పేసి సెకండ్ కండిషన్ చెప్తాను, మళ్ళీ రావాల్సినటువంటిది అగైన్ ఎల్స్ అని చెప్పేసి థర్డ్ పార్ట్ రాస్తాం. సో ఈ విధంగా కనుక రాయాలి అనుకుంటే దీస్ ఆర్ ద ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ విచ్ ఇస్ డిస్కస్డ్. ఒక నెంబర్ని పాజిటివ్ నెంబర్ కాదు చెక్ చేయొచ్చు. అదేవిధంగా ఒక నెంబర్ ఈవెన్ ఆర్డర్ చెక్ చేయొచ్చు. నిన్నటి ప్రోగ్రామ్లో మనం రాసినట్టు ఓట్ ఎలిజిబుల్ అవునా కాదా చెక్ చేసుకోవచ్చు. బిగ్గెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇంకా ఒక 4 డిజిటెడ్ ఇయర్ తీసుకుని ఆ 4 డిజిటెడ్ ఇయర్ అనేటువంటిది సెంచురియస్ లీప్ ఇయర్ అవునా కాదా చెక్ చేసుకోవచ్చు. ఇలా చాలా చాలా ఎగ్జాంపుల్స్ అనేటువంటి రాయడం జరుగుతుంది. బట్ మనకి యాజ్ పర్ మనకి ప్రోగ్రామ్స్ అనేటటువంటి ఆల్రెడీ అంతకుముందు చేసి ఉంటాం కాబట్టి జస్ట్ విల్ లెర్న్ ద సింటాక్సెస్ అండ్ హౌ టు యూస్ అనేటువంటిది చెప్తే దట్ ఈస్ కండిషనల్ స్టేట్మెంట్స్ అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? అండ్ కమింగ్ టు దిస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ సింప్లీ సే ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ లో వన్ మోర్ టాపిక్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏమంటామని అడిగితే స్విచ్ కేస్ అని మాట్లాడుతూ ఉంటారు సార్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్విచ్ కేస్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ స్విచ్ కేసులో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే మేజర్గా ఈక్వల్స్ కి స్విచ్ కేస్ కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది సార్ అని అడిగితే దెర్ ఇస్ ఓన్లీ వన్ కండిషన్. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ దెన్ ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్, otherwise execute another block of statements. That is case we can use if else. Suppose if the choice is having more than one choice, number of choices కనుక ఉన్నాయి అనుకోండి సార్, అలాంటి సందర్భాల్లో ఏం చేస్తామని అడిగితే we can go with this switch case. అంటే ఏంటి అని అడిగితే సపోజ్ మీరు ఒక షాప్కి వెళ్ళి మీరు ఒక సోప్ గురించి అడిగారు. సోప్ గురించి అడిగినప్పుడు షాప్ వాడు ఏం చెప్పాడు, ఆ సోప్ అనేటువంటిది ఉంది అని చెప్పాడు, లేకపోతే లేదు అని చెప్పాడు. షాప్కి వెళ్ళి సోప్ గురించి అడిగితే మీరు అడిగినటువంటి సోప్ అనేటువంటి షాప్ లో ఉంటే ఉంది, లేకపోతే లేదు. సో దట్ ఈస్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్, అయితే కాకపోతే. బట్ ఇన్ కేస్ ఆఫ్ కమ్స్ టు స్విచ్ కేస్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే ఆ సోప్ అనేటువంటి కాంపోనెంట్ కి సంబంధించి చాలా ఆప్షన్లు ఉంటాయి. సో ఆ ఆప్షన్స్ నుంచి ఏదో ఒకటి కనుక చూస్ చేసుకోవాలి అనుకుంటే అలాంటి సందర్భాలు యూజ్ చేస్తూ ఉంటారు స్విచ్ కేస్. ఇది మనకి తెలిసినటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాంటిదే. సో దాని ప్రకారం ఏం చేస్తామని అడిగితే యాజ్ పర్ ద సింటాక్స్ ప్రకారం స్విచ్ అని రాస్తాము, నాకు కావాల్సినటువంటి ఎక్స్ప్రెషన్ రాసుకుంటాము. ఈ ఎక్స్ప్రెషన్ అనేటటువంటిది కేస్ 1 మ్యాచ్ అవ్వచ్చు, కేస్ 2 మ్యాచ్ అవ్వచ్చు, ఒకవేళ ఇది కాకపోతే డిఫాల్ట్ అయినా సరే మ్యాచ్ అవ్వచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ చాయిసెస్ కనుక ఉన్నప్పుడు అలాంటి సందర్భాల్లో వాడుతూ ఉంటారు ఈ స్విచ్ కేస్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. బేసికలీ దిస్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అండ్ యాజ్ ద స్విచ్ కేస్ స్టేట్మెంట్ ఏమంటామని అడిగితే కండిషనల్ స్టేట్మెంట్స్ అని చెప్తూ ఉంటారు. దాన్ని మనం ప్రోగ్రామేటిక్ పార్ట్లో ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే ఏంటి అని అడిగితే నార్మల్ అంటే సేమ్ ప్రొసీజర్, పెద్దగా ఏం డిఫరెన్స్ ఉండదు.
సో కొత్త ప్రోగ్రామ్ తీసుకున్నాము, సేమ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి కాబట్టి యాజ్ యూజువల్ గానే స్క్రిప్ట్ అండ్ ఎండ్స్ విత్ స్క్రిప్ట్. సో నా ప్రోగ్రామ్ ఏంటి అని అడిగితే నేను 1 నుంచి 7 లోపల నెంబర్ ఇస్తాను. 1 కనుక అయితే సండే చూపించాలి, 2 కనుక అయితే మండే చూపించాలి, అప్ టు సాటర్డే వరకు చూపించాలి. సో దాని ప్రకారం అనేటువంటిది డిఫైన్ చేయాలి కాబట్టి ఐఎమ్ డిఫైనింగ్ 1 వేరియబుల్ విత్ ద నేమ్ ఆఫ్ n. n అనేటటువంటి ఒక నెంబర్ రిప్రజెంట్ చేయాలి కాబట్టి n తీసుకున్నాను. ఇప్పుడు ఈ n లోకి వాల్యూ ఇవ్వాలి. సో n లోకి వాల్యూ ఇవ్వాలి కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు, అది స్ట్రింగ్ కింద ఉంటుంది, దాన్ని ఇంటిజర్ కిందకి మార్చుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మనం టైప్ కాస్టింగ్ చేయాలి. టైప్ కాస్టింగ్ చేయడానికి వీఆర్ యూజింగ్ ద స్టేట్మెంట్, వీఆర్ యూజింగ్ ద ఫంక్షన్ విల్ బి కాల్డ్ యాజ్ పార్స్ int అనేటటువంటి దాని ద్వారా ప్రాంప్ట్ డైలాగ్ బాక్స్ ద్వారా ఐఎమ్ టేకింగ్ ద వాల్యూ, ఎంటర్ ఎనీ వాల్యూ. ఎక్కడ ఇవ్వాలి అని అడిగితే ఎంటర్ ఎనీ వాల్యూ అని చెప్పేసి బిట్వీన్ 1 to 7 అని చెప్తున్నాను. సో ఏదైనా సరే ఒక వాల్యూని ఎంటర్ చేయమని చెప్పేసి చెప్పాను. సో చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుంది అని అడిగితే కీబోర్డ్ మీద నుంచి ఒక వాల్యూ ఇమ్మని అడిగింది. ఈ ఇచ్చినటువంటి వాల్యూ అనేటటువంటిది ఏవైనా సరే అవ్వచ్చు. అందుకోసం మేము అనుకున్నాము SWIT, as per the conditional statement, SWIT switch of n. సో స్విచ్ ఆఫ్ n లో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే సింప్లీ సే, ఇక్కడ బ్రాకెట్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏమవుదు. ఇక్కడ నార్మల్గా రాసిన ప్రకారం ఏం చేస్తానంటే సపోజ్ కేస్ 1 అయితే ఏమవ్వాలి అని అడిగితే సింప్లీ సే డాక్యుమెంట్ డాట్ రైట్ ln అని చెప్పేసి నెక్స్ట్ వన్ కాబట్టి బిఆర్ ఇక్కడ ఏం చూపించాలనుకుంటున్నానంటే మండే అని చూపించాలి. బయటకు వచ్చేయాలనుకుంటే బ్రేక్ అండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్, ఏం తీసుకోదు, ప్రాబ్లం ఫీల్ అవ్వదు అదేమి. సో ఇదే కనుక రిపీటేటివ్గా కనుక దే మే బి ఏ ఛాన్స్ టు కేస్ 2, కేస్ 3 అని కనుక ఇచ్చింది అనుకోండి సార్, యూ కెన్ రైట్ ఎ నెంబర్ ఆఫ్ కేసెస్, ప్రాబ్లం ఏం లేదు. సో నాకు స్క్రీన్ మీద కనిపించడం కోసం ఐఎమ్ యూజింగ్ హియర్ 1, 2 అండ్ యాజ్ వెల్ యాజ్ 3 మాత్రమే రాసుకున్నాను సార్. ఏది వద్దు అనుకుంటే లాస్ట్లో సింప్లీ సే యూ కెన్ రైట్ డిఫాల్ట్. ఈ కేస్ బదులు ఏమంటామంటే డిఫాల్ట్ అని రాస్తాము. ఇక్కడ మండే ప్లేస్లో సింప్లీ సే ఇన్వాలిడ్ అని రాస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తామని అడిగితే నెంబర్ 2 కనుక ఇస్తే ఈసారి ట్యూస్డే రావాలి. సపోజ్ నెంబర్ 3 కనుక ఇస్తే ఈసారి ఏమవ్వాలి అనుకుంటున్నానంటే ఇక్కడ వెడ్నెస్డే అని రావాలి. వెడ్నెస్డే ఓకే. సో దీని ప్రకారం అనేటువంటిది రాస్తాము. ఎన్ని కేసులు కావాలంటే అన్ని కేసులు రాసుకుంటూ వెళ్ళచ్చు. అండ్ ఫైనల్లీ డిఫాల్ట్తో క్లోజ్ చేసుకుంటాము. దీన్ని సేవ్ చేయాలి కాబట్టి సేవ్. ఇక్కడ ఏం చేయాలని అడిగితే డే అని రాసుకున్నాను, day.htmlతో సేవ్ చేశాను. రైట్, ఇట్ షుడ్ బి సేవ్ విత్ నేమ్ ఆఫ్ day.html. అండ్ ద ప్రోగ్రామ్ కంపైల్ చేసేటప్పుడు ఇక్కడ బిగ్ అనేటువంటి దాన్ని తీసేసి డే అని రాశాను. రైట్, ఆటోమేటిక్గా అడిగింది. సపోజ్ నేను 2 ఇచ్చాను సార్, 2 ఇవ్వగానే ఆటోమేటిక్గా నాకు ట్యూస్డే అని వచ్చింది. ఈ విధంగా నేను స్విచ్ కేస్ అనేటటువంటిది మనకి తెలిసినటువంటి నార్మల్గా ఉండేటటువంటిది ఏదైతే ఉందో అలా ఎన్ని కేసులు కావాలంటే అన్ని కేసులు రాసుకోవచ్చు. యాజ్ పర్ ద సింటాక్స్ ప్రకారము వీఆర్ యూజింగ్ దిస్ స్విచ్ కేస్. సో దీస్ 2 స్టేట్మెంట్స్, ఈ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అనేటటువంటి కానీ స్విచ్ కేస్ స్టేట్మెంట్స్ అనేటటువంటి కానీ వన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ వీఆర్ యూజింగ్. దోస్ 2 స్టేట్మెంట్స్ విల్ బి కాల్డ్ as simply say కండిషనల్ స్టేట్మెంట్స్ అని మాట్లాడుతూ ఉంటారు. సో ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేటటువంటి నార్మల్గా మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ వాడుతూ ఉంటాం. ఏంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ ఎల్స్ అనేటటువంటివి, స్విచ్ కేస్ అనేటటువంటివి మనం ఆల్రెడీ సి లాంగ్వేజ్లో తీసుకున్నాము. ద సేమ్ కాన్సెప్ట్ కమ్స్ అండర్ హియర్, జావాలో కూడా అలాగే ఉన్నాయి. అండ్ కమింగ్ టు దిస్ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేటువంటి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేటటువంటి స్టేట్మెంట్స్ ఏమంటారు అని అడిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ లూపింగ్ స్టేట్మెంట్స్ అని మాట్లాడుతూ ఉంటారు. సో వాట్ ఆర్ ద లూపింగ్ స్టేట్మెంట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ యువర్ జావా స్క్రిప్ట్ అని అడిగితే యాజ్ యూజువల్ మనకి లూపింగ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే లైక్ సి లాంగ్వేజ్లో, C++లో, జావాలో ఏవైతే ఉన్నాయో ద సేమ్ లూపింగ్ స్టేట్మెంట్స్ ఇక్కడ కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఏంటి అని అడిగితే లూప్స్ కెన్ ఎగ్జిక్యూట్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్. సో ద మెయిన్ పర్పస్ ఏంటి అని అడిగితే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేటటువంటి దాన్ని కంటిన్యూషన్ గా ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎప్పటి వరకు అని అడిగితే
యాజ్ లాంగ్ యాజ్ ద కండిషన్ ఇస్ ట్రూ. మనం ఇచ్చినటువంటి కండిషన్ ప్రకారము ఆ స్టేట్మెంట్స్ అనేటటువంటి కానీ లేకపోతే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేటువంటి కానీ కనుక ఎగ్జిక్యూట్ కనుక అవ్వాలి అనుకుంటే అలాంటి సందర్భాల్లో వీ కెన్ యూజ్ దిస్ వైల్ లూప్ అనేటటువంటి దాన్ని యూజ్ చేస్తుంటారు. అంటే వైల్ లూప్ అనే కాదు, లూపింగ్ స్టేట్మెంట్స్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తుంటారు. ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ 3 రకాలు. ఏంటి అని అడిగితే వైల్ లూప్, డూ వైల్ లూప్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ లూప్. ఈ ఫర్ లూప్ అనేటువంటి దాన్ని యూజ్ చేసుకుని మనం చెప్పుకుంటూ వెళ్ళచ్చు. ఇందులో ఫస్ట్ వన్ ఏంటి అని అడిగితే నార్మల్ ప్రొసీజర్ ప్రకారము వైల్ అని రాస్తాము. వైల్ అని చెప్పి మనకు కావాల్సినటువంటి కండిషన్ రాస్తాము. ఈ బ్రాకెట్ లో బ్లాక్ ఆఫ్ కోడ్ రాస్తూ ఉంటాం. నేను ఏదైతే సెలెక్ట్ చేస్తానో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎప్పటి వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది సార్ అని అడిగితే అంటిల్ ఇఫ్ ద కండిషన్ ఇస్ ట్రూ. మనం ఎప్పటి వరకు అయితే కండిషన్ ట్రూ అయిందో ఆ కండిషన్ ట్రూ అయినంత వరకు ఆ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడు ఫాల్స్ ఎప్పుడు లూప్ నుంచి బయటకు వస్తుంది అని అడిగితే whenever we give the condition is false, then automatically టెర్మినేట్ అయిపోయి లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. నార్మల్ ప్రొసీజర్ ప్రకారమే. ద సేమ్ ప్రొసీజర్ డూ వైల్ లో కూడా వచ్చినప్పటికి ఏంటి అని అడిగితే డూ అని రాస్తాము, మనకు కావాల్సినటువంటి బ్లాక్ ఆఫ్ కోడ్ అండ్ నెక్స్ట్ వన్ వైల్ కండిషన్. సో వైల్ కి డూ వైల్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అని అడిగితే వైల్ అనేటటువంటిది కండిషనల్ లూప్ అండి. ఆ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే లూప్ ఎగ్జిక్యూట్ అయ్యి అవుతుంది. ఇక్కడ వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే కండిషన్ ఫెయిల్ అయిన సిచ్యువేషన్ లో కూడా లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైల్ అండ్ డూ వైల్. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఈజీ సింటాక్స్ ప్రకారం వాటి ప్రకారం కనుక చూసుకునేట్లయితే దాన్ని వీ కెన్ గో విత్ దిస్ ఫర్ స్టేట్మెంట్. ఫర్ అని చెప్తాము, నాకు కావాల్సిన వేరియబుల్ని ఇనిషియలైజ్ చేస్తాము, సెమీకోలను, మనకు కావాల్సినటువంటి కండిషన్ రాస్తారు, మళ్ళీ సెమీకోలను, ఏదైతే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనేది దాన్ని యూజ్ చేసి స్టేట్మెంట్ అనేటువంటి రాసుకుంటూ వెళ్తాం. దీస్ 3 స్టేట్మెంట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ జావాస్క్రిప్ట్. జావాస్క్రిప్ట్ లో ఈ 3 లూపింగ్ స్టేట్మెంట్స్ అనేటటువంటివి జస్ట్ లైక్ జావాలో ఏవైతే ఉన్నాయో అవే విధంగా ఇక్కడ కూడా చెప్పడం జరిగింది. వైల్, డూ వైల్ అండ్ ఫర్ లో. లూపింగ్ స్టేట్మెంట్స్ వల్ల మెయిన్ థీమ్ ఏంటి అని అడిగితే ఎగ్జిక్యూట్ ద సేమ్ స్టేట్మెంట్స్ ఫర్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో జరిగినటువంటి బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ మళ్ళీ కనుక రిపిటేటివ్ గా కనుక చెప్పాలి అనుకుంటే దాన్ని వీ కెన్ యూజ్ దిస్ లూపింగ్ స్టేట్మెంట్స్ అని మాట్లాడుతూ ఉంటారు. సో దీన్ని బేస్ చేసుకుని కూడా పెద్ద ప్రోగ్రామ్స్ ఏమి రాయాల్సిన అవసరం లేదు సార్. చిన్న ప్రోగ్రామ్స్ రాస్తాము. ఫర్ సపోజ్ ఐ వాంట్ టు డిస్ప్లే 1 to 10 నెంబర్స్, లేదా ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేయాలనిపించింది, లేదా 10 నెంబర్స్ ప్రింట్ చేయాలనిపించింది అనుకోండి సార్. సేమ్ నార్మల్ ప్రొసీజర్ ఏంటి అంటే దీని గురించి ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా అంతా కలిపి నేను ఒకే రోజులో క్లాస్ చెప్పేస్తున్నాను సార్. అంతమించి ఏం లేదు. అనవసరంగా వీటి వల్ల టైం వేస్ట్ చేసుకుంటూ వెళ్తే జావాస్క్రిప్ట్ లో మళ్ళీ చెప్పాల్సిన టాపిక్స్ మిస్ అయిపోతాయనే ఉద్దేశంతో ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ కానీ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేటటువంటివి కూడా ఆల్రెడీ మీకు సిలబస్ లో ఉందనే ఉద్దేశంతో వీటికి మొత్తాన్ని కలిపి నేను ఒకే క్లాస్లో చెప్తున్నాను. ఇవి ఎందుకంటే ఆల్రెడీ మనం నేర్చుకుని ఉన్నాం, అందుకని దీని మీద ఎక్కువ స్ట్రెస్ చేయకుండా చెప్పేస్తున్నాను అనమాట. సో డిఫైన్ చేయాలి కాబట్టి వేరియబుల్ n అండి, ఇనిషియలైజ్ విత్ 1. ఫస్ట్ వైల్ లూప్ యూజ్ చేస్తున్నాను. సో వైల్ అని చెప్పేసి వైల్ n ఈజ్ లెస్ దాన్ 11, ఈ n లో ఉన్న వాల్యూ 11 కన్నా తక్కువైనంత వరకు ఈ లూప్ అనేటటువంటిది తిరుగుతూ ఉండాలి. సో ఏంటి అని అడిగితే డాక్యుమెంట్ డాట్ రైట్ ln అని చెప్పేసి కొటేషన్స్ లో నెక్స్ట్ లైన్ రావాలి కాబట్టి br జస్ట్ సే ఏమీ చేయొద్దు ప్లస్ n లో వాల్యూని ప్రింట్ చేయమని చెప్పాను. ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ అవ్వాలి కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు n+1 అనైనా అనొచ్చు, లేదా n++ అనైనా అనొచ్చు. ప్రాసెస్ దీని ప్రకారం తీసుకుందాం సార్. సేవ్ చేసుకుంటున్నాము యాజ్ యూజువల్ గానే. ఇక్కడ వైల్ అని చెప్పేసి .html తో సేవ్ చేశాను. WHI అనే పేరుతో సేవ్ చేశాను సార్. సేవ్ అయింది. అండ్ హెయిర్ కమ్స్ టు ఇక్కడ వచ్చేటప్పటికి ఏమన్నామని అడిగితే WHI.html తో రన్ చేశాను. ఆటోమేటిక్గా 1 to 10 నెంబర్స్ వచ్చింది. అదే ఇన్ కేస్ ఆఫ్ డూ వైల్కి వచ్చినప్పటికి ఏమవుతుంది, ఈ కండిషన్ అనేటటువంటిది ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉండకుండా కిందకు వస్తుంది, ఇక్కడ సెమీకోలన్ వస్తుంది, ఇక్కడ యాజ్ యూజువల్గా డూ. ప్రోగ్రామ్లో అయితే మార్పు ఏమి ఉండదు. జస్ట్ పైన ఉన్నటువంటి వైల్ తీసుకొచ్చి కింద పెట్టి పైన డూ అనేది స్టార్ట్ చేస్తాము. యాజ్ యూజువల్గానే సేవ్. పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించదు. మరి నాకు ఈవెన్ నెంబర్స్ కావాలనిపించింది అనుకోండి సార్, n+1 కాస్త n+2 అంటాం, అంత మించి ఏం లేదు. సో అగైన్ మళ్ళీ సేవ్ చేసాము. హియర్ కమ్స్ టు రిఫ్రెష్, దాని ఆటోమేటిక్గా ఆడ్ నెంబర్స్ వచ్చినాయి 1 3 5 7 9. అదే ఫర్ లూప్ యూజ్ చేయాలనిపించింది అనుకోండి సార్, సింపుల్సే దీన్ని ఇలా చేంజ్ చేస్తాం, అంతమించి ఏం లేదు. ఇనిషియలైజేషన్ అనేటటువంటి డిక్లేర్ చేసేసి ఇక్కడ రాసుకుంటాం. సింపుల్ ఫర్ n is equal to 1 semicolon n less than 2 n less than 20 semicolon n++.
ఇక్కడ మామూలేనండి. ఏంటి అని అడిగితే మనకు కావాల్సిన స్టేట్మెంట్స్ బ్లాక్ ఏదైతే ఉందో బ్లాక్ రాసుకోవచ్చు, లేదా డాక్యుమెంట్ డాట్ రైట్ అని చెప్పేసి రైట్ ఎల్ఎన్ నెక్స్ట్ లైన్ రావాలనిపిస్తుంది ఎల్ఎన్. సో బిఆర్ బ్రేక్ ఎలైన్ ప్లస్ అని చెప్పేసి ఎన్ల వాల్యూని ప్రింట్ చేయమని చెప్తున్నాను. సో ఆటోమేటిక్గా సేవ్ చేయాలనే ఉద్దేశంతో ఫైల్లోకి వచ్చి సేవ్ చేసాము. అండ్ హియర్ కమ్ బ్యాక్ హియర్ రిఫ్రెష్. సంథింగ్ మిస్టేక్ ఏదో వచ్చింది. ఆ మిస్టేక్ ఏంటి అని అడిగితే ఇక్కడ బిఆర్ని క్లోజ్ చేయలేదు సార్, దట్ ఇస్ అ ప్రాబ్లమ్. బిఆర్ క్లోజ్ చేశాను. రైట్, ఇప్పుడు సేవ్ అండ్ అగైన్ కమ్స్ హియర్ రిఫ్రెష్. దెన్ యూ కెన్ గాట్ ద వాల్యూ ఫ్రమ్ 1 to 19. ఎందుకని అడిగితే నేను ఇక్కడ 20 వరకు చెప్పాను కాబట్టి 19 వరకు వచ్చాను. ఈ విధంగా మన లూపింగ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ లూపింగ్ స్టేట్మెంట్స్ అనేటటువంటివి వైల్ లూప్ కానీ, డూ వైల్ లూప్ కానీ, ఫర్ లూప్ కానీ, ఇవన్నీ యాజ్ యూజువల్గా మనకి తెలిసినటువంటి ప్రోగ్రామ్స్లో ఏవైతే ఎలాగైతే వాడుతున్నామో అవన్నీ వాడుతూ ఉంటారు. సో దీస్ ఆర్ ద 2 బేసిక్ స్టేట్మెంట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ జావాస్క్రిప్ట్. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అన్నాడంటే ఇఫ్ ఎల్స్ రాయాలి, అదే లూపింగ్ స్టేట్మెంట్స్ అన్నాడు అనుకున్నట్లయితే వైల్ లూప్, డూ వైల్ లూప్ రాసుకుంటే ఎలా. ఓకే, సో ఐ థింక్ ఇక్కడ వరకు ఆపుతున్నాను సార్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్. లేదు సార్. సో అర్థమైంది కదా. సో వాట్ ఆర్ ద స్టేట్మెంట్స్ వై వి ఆర్ యూజింగ్ అనేటువంటి మొత్తం అర్థమైంది కదా. సో విల్ కంటిన్యూ ద నెక్స్ట్ క్లాస్. సో ప్రస్తుతానికి నేను దీన్ని ఆపుతున్నాను, ఎందుకంటే ఇది టాపిక్ ఉందనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను సార్, అంతమించి ఏం లేదు, వేరే ఉద్దేశం అయితే ఏం లేదు.